మన ఏపీసీ వర్క్ కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్. మీరు ఎక్కువ టైం తీసుకుని కలుపుకోలేదు. ఈ విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ముఖ్యంగా అదే విధంగా 5 సంవత్సరంలో మరి ఎవరు కలుగుతుంది మన సిబిఎన్ సార్ సమస్యలు కాళ్ళు వంగిపోవటం, తర్వాత చిన్నతనంలోనే స్వర్గిరి ప్రాంతానికి 260 కోట్లు తాగునీటి సమస్య తీర్చడానికి మనకిచ్చిన మన మహానుభావుడు would create some good employment and the investment in the state. We are thankful to Surendra Babu Garu, government of Andhra Pradesh, to support us, to put up the investment here. We look forward to come up with a similar kind of investment in the near future as well. Thank you. Ashwin, I am from O2 Power. We are going to developing the 200 megawatt project wind. This is the first project in Andhra Pradesh for our company. Thanks for support to our MLA sir. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని కూడా ప్రారంభించారు. ఈరోజు మన ముందు కూడా మన ప్రాంతంలో ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు, వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడికి హాజరైన మన పార్టీ నాయకులందరికీ, అలాగే కార్యకర్తలకు, అలాగే అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా మనం అందరం చూసాం, గత 5 ఏళ్లలో ఏ ఒక్క పెట్టుబడి కాదు కదా రావడానికి కూడా భయపెట్టారు వాళ్ళు. ఏదైతే ఇప్పుడు ఓటు అనేది సమస్య ఉందో ఆ సమస్య 1620 కోట్లు మన కళ్యాణంలో పెట్టుబడి పెడుతుంది. అలాగే దేశరాజ్ అనే సంస్థ 2920 కోట్లు పెట్టుబడితో పెడుతుంది. అది కాకోకుండా బ్రైట్ ఫ్యూచర్ అనే ఇంకొక సంస్థ 3500 కోట్లు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మనందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఎందుకంటే మనం చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా కరువు ప్రాంతం కాబట్టి అందరూ సహకరించాలి. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, రకరకాలుగా అందరినీ హింసించి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళకి నేను ఒకటే భరోసా ఇచ్చాను, మీరు ఎవరికి భయపడాల్సిన